టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పేపర్ 4 తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా 11 మోడల్ పేపర్స్ ఆల్రెడీ కవర్ చేసాం. ఈ వీడియోలో 12th మోడల్ పేపర్ కవర్ చేద్దాం. ఓకే, విల్ స్టార్ట్ విత్ దిస్ 12th మోడల్ పేపర్. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించి క్రింది వానిలో తప్పుగా పేర్కొన్న అంశాన్ని గుర్తించండి. రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు. ఈ సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, మిగతా 3 కరెక్ట్ స్టేట్మెంట్స్. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం 2001 ఏప్రిల్ 27 జలదృశ్యంలో జరిగింది. టీఆర్ఎస్ 2002లో పల్లెబాట కార్యక్రమాన్ని చేపట్టింది. 2001లో టీఆర్ఎస్ 2 జడ్పీ చైర్మన్లను గెలుచుకుంది. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న కానిస్టేబుల్ కృష్ణయ్య స్వస్థలం కామారెడ్డి. తెలంగాణ సంఘర్షణ సమితి 2006లో సభ్యుడైన వ్యక్తి తేజావత్ బెలయానాయక్ సంఘర్షణ సమితిలో సభ్యుడు. ఈ క్రింద పేర్కొన్న ఏ తెలంగాణ ప్రాంత ప్రముఖుడి విగ్రహం ట్యాంక్ బండ్ పైన లేదు? కాళోజీ నారాయణరావు విగ్రహం లేదు. ముగ్దుం మొహినుద్దీన్, బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతాప్ రెడ్డి వీరి విగ్రహాలు ఉన్నాయి ట్యాంక్ బండ్ పైన. కాళోజీ నారాయణరావు విగ్రహం లేదు. తెలంగాణ విద్యావంతుల వేదిక ఏ సంవత్సరంలో ఏర్పడింది? 2004. జనవరి 30, 2010 తెలంగాణ వ్యాప్తంగా నా రక్తం నా తెలంగాణ పేరుతో 20,000 మందితో రక్తదాన కార్యక్రమం నిర్వహించి గిన్నిస్ రికార్డును సృష్టించారు. ఈ కార్యక్రమంను ఎవరు స్ఫూర్తితో నిర్వహించారు? సుభాష్ చంద్రబోస్. తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచానికి వాస్తవంగా చూపించిన టీ న్యూస్ ఛానల్ తొలుత ఏ పేరుతో స్థాపించబడింది? రాజ్ న్యూస్. తెలంగాణ ప్రజల సాయుధ పోరాటం పుస్తక రచయిత దేవులపల్లి వెంకటేశ్వరరావు. నవ్య సాహితీ సంస్థ దీనిని స్థాపించింది ఎవరు? రావి నారాయణ రెడ్డి. జస్టిస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆత్మకథ ది జ్యుడిషియల్ ఐ సర్వ్డ్. హైదరాబాద్ రాజ్యంలో నిజాం యొక్క కరెన్సీ ఏది? అలీ సిక్కా. ఈజిప్ట్ కైరోలోని తెహ్రిక్ చౌక్ దిగ్బంధంను ఆదర్శంగా చేసుకొని చేసిన కార్యక్రమం ఏది? మిలియన్ మార్చ్. ఇటీవల కాలంలో మరణించిన నీటి ఇంజనీర్ ఆర్ విద్యాసాగర్ రావుకు సంబంధించి సరైన వ్యాఖ్యలను గుర్తించండి. డి. ఇక్కడ ఆప్షన్ ఏ అండ్ డి మాత్రమే. ఏ అండ్ డి మాత్రమే. ఈ 2 రాంగ్ స్టేట్మెంట్స్. 1939 నవంబర్ 14న నల్గొండ జిల్లా జాజిరెడ్డి గూడెం గ్రామంలో జన్మించను. తర్వాత ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమానికి సలహాదారునిగా కొంతకాలం వ్యవహరించారు. కేంద్రం తెలంగాణ విభజన సమస్య పైన నియమించిన శ్రీకృష్ణ కమిటీలో సభ్యులు కానిదెవరు? ఇతను సభ్యుడు కాదు. మిగతా 3 సభ్యుడు. వికే దుగ్గల్, రవీందర్ కౌర్, అబుసల్లెం షరీఫ్. 2010 జనవరి 8న అమరవీరుల సంస్మరణ దినం ఎక్కడ నిర్వహించారు? తెలుగు యూనివర్సిటీ. ఈ క్రింది వానిలో సరికానిది ఏది? ఇది రాంగ్. ఇక్కడ అల్లం నారాయణ ప్రాణహిత, నందిని సిద్ధారెడ్డి ఆవర్తనం, కె శ్రీనివాస్ సంభాషణ. నిజాం సంస్థానానికి సంబంధించి సరైన వ్యాఖ్యలను గుర్తించండి. అన్నీ కరెక్టే. 1911వ సంవత్సరంలోనే మరణశిక్షను రద్దు చేసిన ఏకైక సంస్థానం. ఉర్దూ మీడియంలో దేశంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ. 1918లో ఏర్పాటు. సొంత రైల్వే వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న మొదటి స్వదేశీ సంస్థానం. దళితుల కోసం ఆది హిందూ విద్యాభివృద్ధికై 1 కోటి రూపాయల నిధిని ఏర్పాటు చేసిన ఏకైక సంస్థానం. 1925వ సంవత్సరంలో హిమాంష్ రాయ్ తీసిన మూకీ చిత్రం లైట్ ఆఫ్ ఆసియా. దీనిలో నటించిన తెలంగాణకు చెందిన నటీమణి ఎవరు? సునాలిని దేవి. హైదరాబాద్లో అక్కన్న మాదన్న దేవాలయం ఎక్కడ ఉంది? షాలిబండ. నిజాంల ప్రముఖ ఆస్థాన నర్తకి అయిన మహలాకాబాయ్ ఎవరి ఆస్థానంలో ఆశ్రయం పొందినది? నిజాం అలీ ఖాన్. ఈ క్రింది వానిలో తెలంగాణను అత్యధిక కాలం పరిపాలించిన ముస్లిం రాజవంశం? అసఫ్జాహీలు. 1887వ సంవత్సరంలో ఏర్పడిన నిజాం కళాశాలలో ప్రధానంగా ఏ మీడియంలో విద్యాభ్యాసం కొనసాగింది? ఇంగ్లీష్. హైదరాబాద్ సంస్థానంలో గోదావరి నది
ఎక్కడ ప్రవేశిస్తుంది? పుల్తాంబా. హైదరాబాద్ సంస్థానంలో గోదావరి నది ఎక్కడ ప్రవేశిస్తుంది? పుల్తాంబా. ఈ క్రింది వానిలో సరైన దానిని గుర్తించండి. ఆదిలాబాద్, ఎదుల్లాపురం. ఇంకో నేమ్ ఇది. అసఫ్జాయిల అధికారిక క్యాలెండర్ అయిన ఫస్లీ క్యాలెండర్ను డెక్కన్ సూబాలో ప్రవేశపెట్టిన మొఘల్ చక్రవర్తి ఎవరు? షాజహాన్. తెలంగాణ ప్రజలను తన పాటలతో ఉత్తేజపరిచిన బెల్లి లలిత దేనికి సంబంధించిన వారు? తెలంగాణ కళా సమితికి. జాగీర్ అనే పర్షియన్ల పదం హైదరాబాద్ సంస్థానంలో మహమ్మదీయుల పాలనలో 2 రకాల జాగీర్లు ఉండేవి. హైదరాబాద్ రాజ్యంలో మొదటి జాగీరు నిజాం ఉల్ ముల్క్ కాలంలో ఇవ్వడం జరిగినది. హైదరాబాద్ రాజ్యంలో చివరి జాగీరు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో ఇవ్వడం జరిగింది. పైన పేర్కొన్న ఐష్టికాలలో సరైనది ఎన్నుకొనుము. ఏబీసీ సరైనవి ఇక్కడ. ఇది డి రాంగ్. తెలంగాణ కళారూపం 12 మెట్ల కిన్నెర వాయిద్యకారుడు ఎవరు? దర్శనం మొగలయ్య. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు తెలంగాణలోని ఏ ప్రాంతం చీరను సాంప్రదాయకంగా బహుకరించి ధరింపజేస్తారు? గద్వాల్ చీర. ఇక్కడ ఆప్షన్స్ మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి డి, బిఏసిడి, బిఏసిడి. కొండగట్టు ఆంజనేయ స్వామి, ఏడుపాయల దుర్గామాత, బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి, మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి. ఈ క్రింది వాటిని సరిగ్గా జతపరచము. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి డి 3241. 3241. హుస్సేన్ సాగర్ 1927, హుస్సేన్ సాగర్ 1563, హిమాయత్ సాగర్ 1927, ఉస్మాన్ సాగర్ 1920, మిరాలం చెరువు 1806. పొక్కిలి కవితా సంకలనం సంపాదకుడు ఎవరు? జూలూరు గౌరీశంకర్. కృష్ణా తుంగభద్ర నది మధ్య ప్రాంతాన్ని ఈ పేరుతో పిలుస్తారు? నడిగడ్డ. సాలార్జంగ్ 1 ఏ సంవత్సరంలో జిలాబందీ విధానాన్ని ప్రవేశపెట్టాడు? 1865లో ప్రవేశపెట్టాడు. కత్తితో ఈ రాజ్యాన్ని గెలిచాం, నేను బ్రతికి ఉన్నంత వరకు పర్షియన్ భాష కూడా బ్రతికే ఉంటుంది. పై వ్యాఖ్యలు ఎవరికి సంబంధించినవి? సాలార్జంగ్ 1కి సంబంధించినవి. కత్తితో ఈ రాజ్యాన్ని గెలిచాం, నేను బ్రతికి ఉన్నంత వరకు పర్షియన్ భాష కూడా బ్రతికే ఉంటుంది. ఈ వ్యాఖ్యలు ఎవరికి సంబంధించినవి? సాలార్జంగ్ 1కి. హైదరాబాద్ సంస్థానంలో ముల్కీలను సమర్థిస్తూ వ్యాసాలు ప్రచురించిన పత్రిక? హైదరాబాద్ రికార్డ్. భాగ్యారెడ్డి వర్మ ఆధ్వర్యంలో 1921లో నిర్వహించిన మొదటి ఆది హిందూ మహాసభ అధ్యక్షుడు? పాపన్న. నీలగిరి పత్రికను షబ్నవీసు వెంకట రామ నరసింహారావు ఎక్కడి నుండి ప్రచురించారు? నల్గొండ. మొదటి ఆంధ్ర మహాసభ యొక్క ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఎవరు? టేకుమల అనంత వెంకట్రావు. 1932-35 మధ్యకాలంలో నాన్ ముల్కీలకు వ్యతిరేకంగా నిజాం సబ్జెక్ట్ లీగ్ అనే సంస్థ స్థాపించబడింది. పైన పేర్కొన్న అంశాల్లో సరైనది ఏది? ఏబిసిడి అన్ని కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇక్కడ నిజాం సబ్జెక్ట్ లీగ్కి సంబంధించి 1932-35 మధ్యకాలంలో నాన్ ముల్కీలకు వ్యతిరేకంగా నిజాం సబ్జెక్ట్ లీగ్ అనే సంస్థ స్థాపించబడింది. నిజాం సబ్జెక్ట్ లీగ్ సంస్థనే ముల్కీ లీగ్గా కూడా పేర్కొంటారు. నిజాం సబ్జెక్ట్ లీగ్లో ప్రఖ్యాత ఇంజనీర్ నవాబ్ అలీ నవాజంగ్ పద్మజ నాయుడులో ప్రముఖ పాత్ర వహించారు. నిజాం వెనుకటి వలె సర్వస్వతంత్రుడిగా ఉండాలన్నది నిజాం సబ్జెక్ట్ లీగ్ యొక్క కోరిక. అదేవిధంగా పూర్వపు జాగీర్దారీ దేశ్ముఖ్ల వ్యవస్థ దీనిలో ఏర్పాటు దీని లక్ష్యం. జాగీర్దార్ దేశ్ముఖి వ్యవస్థల ఏర్పాటే దీని లక్ష్యం అనే స్టేట్మెంట్స్లో కరెక్టే. ఓకే, ఇక్కడతో 12th మోడల్ పేపర్ కంప్లీట్ అయిపోయింది. ఇన్కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో 13th మోడల్ పేపర్ చూద్దాం.